ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక సద్వినియోగం చేసుకోవాలంటున్న కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం సాయి దుర్గా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ఈ నెల 9వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఉచిత చికిత్సలు, పరీక్షలు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలంటూ బొట్టాయిగూడెంలో వినూత్నంగా నిరసన చేపట్టిన సిపిఎం పార్టీ. జంగారెడ్డిగూడెంలో వెలమపేట రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, డాక్టర్ రాజాన సత్యనారాయణ. భీమవరంలో అడ్వకేట్ పై దాడిని ఖండిస్తూ విధులను బహిష్కరించిన జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం సాయి దుర్గా సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవలను చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అత్తిలి పోషేశ్వరరావు తెలియజేశారు. ఇప్పటికే హాస్పిటల్ నందు అన్ని రకాల రుగ్మతలకు సంబంధించిన వైద్యులచే వైద్య సేవలు అందిస్తున్నారు. సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీళ్లు, నరాలు, గైనకాలజిస్ట్, చిన్నపిల్లల వైద్యులు సైతం హాస్పిటల్లో అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. అత్యాధునిక వసతులతో వైద్య సేవలు అందించే విధంగా పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. హాస్పిటల్ కు వచ్చే రోగులతో, కుటుంబ సభ్యులతో కలిసి ఉండే విధంగా వాతావరణంలో వైద్య సేవలు అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసి పంపిస్తున్నట్లు ప్రజలు తెలియజేస్తున్నారు. సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంపై పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఏసీ, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే, ల్యాబ్ వంటి ఈసీజీ పక్కనే క్యాంటీన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మోకాళ్ల నొప్పులు, సొంటి మార్పిడి వంటివి సైతం సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చేయబడుతున్నాయని తెలియజేశారు. నేను డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు, సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. సో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ వచ్చిందండి. సో ఈ ఆరోగ్యశ్రీ సందర్భంగా దీన్ని గ్రాండ్ ఓపెనింగ్ చేయడానికి మన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు వస్తున్నారండి. సో ఓపెనింగ్ అనంతరం ఏంటంటే 9/4/2025 నుంచి 13/4/2025 వరకు ఫ్రీ ఓపీ చూడబడుతుంది అన్ని డిపార్ట్మెంట్లోని. మరియు బ్లడ్ టెస్టులు, ఎక్స్రే సంబంధించి 2,999 రూపాయల వరకు ఫ్రీగా ఎక్స్రేలు కానీ బ్లడ్ టెస్టులు చేయబడుతున్నాయండి. మన ఆరోగ్యశ్రీకి ఏంటంటే ఆర్థోపెడిక్, గైనిక్ అండ్ ఆప్స్, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్ లో మనకి ఆరోగ్యశ్రీ వచ్చిందండి. సో మరి ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇప్పుడు దాకా చాలా ప్రోత్సహించి మాకు బాగా ప్రోత్సహించారండి జనాలు. అట్లాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చిన కారణంగా దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. మనకి ఏంటంటే పైన ఓటీ అయితే మనది లామినార్ ఓటీ అండి. లామినార్ ఓటీ మన విజయవాడలో అక్కడ చూసాం తప్ప జంగారెడ్డిగూడెంలో అయితే లామినార్ ఓటీ లేదు అండి. సో లామినార్ ఓటీలు అంటే మోకాలు మార్పిడి కానీ, సొంట మార్పిడి కానీ, వెన్నుపూస సర్జరీలు కానీ ఇవి కూడా బాగా చేయొచ్చు. సో లామినార్ ఓటీ ద్వారా ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ రేట్ ఏదైతే ఉందో బాగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఏంటంటే మనం అన్ని కేసెస్ ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయబడతాయండి. సో గైనిక్ ఆప్స్ పరంగా అయితే మనకి మేడం గారు చాలా ఓపిక్గా అన్నీ వింటారు, అన్నీ చేస్తున్నారండి. సో వెరీ గుడ్ సర్జన్. సో ఆవిడ్ని మనం ఫ్రీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, డెలివరీ, ప్రెగ్నెన్సీ సంబంధించినవి అన్నీ కూడా మీరు ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తామండి. పీడియాట్రిక్ డాక్టర్ గారు చాలా ప్లెజెంట్గా మాట్లాడుతున్నారు. సో పీడియాట్రిక్ సంబంధించినవన్నీ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో జనరల్ సర్జరీ, గైనిక్ ఇవన్నీ కూడా మనకి మా సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 క్లీన్ అండ్ నీట్, 2 అందరూ మొత్తం అందరూ ఏంటంటే దే విల్ గివ్ కంప్లీట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటము, నీట్గా ఉంచడం, హాస్పిటల్ని మంచి కేర్ ప్రొవైడ్ చేసి మీరు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయించుకుని చాలా మంచి కార్పొరేట్ స్థాయిలో ఉన్న హాస్పిటల్ అయినప్పటికీ సో ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేసి చాలా బాగా చూసారని ఆనందంగా వెళ్తారని, కంపల్సరీ ఆనందంగా వెళ్తారని. ఇది మా హాస్పిటల్కి సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ముఖ్య ఉద్దేశం. సో ఆరోగ్యశ్రీలు ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి కూడా ఈహెచ్ఎస్ ద్వారా కూడా మనం ఫ్రీగా ఉచితంగా చేస్తామండి. సో అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
అన్ని దానాల్లో అన్నదానం అనేది ఎంతో విశేషమైనదని, ప్రపంచం మొత్తం ఒకే ఒక్క రోజు జరుపుకునే కళ్యాణం ఏదైనా ఉంది అంటే అది శ్రీరామనవమి ఒకటేనని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిని రామసత్యనారాయణ అన్నారు. జంగారెడ్డిగూడెంలో వెలమపేట నందు శ్రీరామనవమి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భారీ స్థాయిలో ఈ రోజు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిని రామసత్యనారాయణ, నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తదితరులు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిని రామసత్యనారాయణ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ సమైక్యంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి అని అభివర్ణించారు. రాముడి జీవితం, రామాయణం, ఇతివృత్తాంతం నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ సమిష్టి కృషితో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించినట్లు తెలియజేశారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జై శ్రీరామ్ అంటూ రామనామాన్ని జపించారు. మగవారికి, మహిళలకు వేరువేరుగా అన్న సంతర్పణ ఏర్పాట్లు చేశారు. రామాలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. భక్తులు వచ్చి స్వామివారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. మొన్నటి రోజు నవమి రోజున. మరి ఈ రోజున చాలా గ్రాండ్గా అన్నదానం జరుగుతుంది. ప్రజలందరూ కూడా శ్రీరామనవమి చూసి తరించి ఈ అన్నదానం స్వీకరించి మరి పునీతులు కావాలని కోరుచున్నాను. నవమి, శ్రీరామనవమి అంటే ప్రపంచం మొత్తంలో ఒకేసారి జరిగేది. ఈ రాములవారి కళ్యాణం ఇంకెక్కడా కూడా, కడవ కళ్యాణాలు ఎక్కడ కూడా అలా జరగదు. భారతదేశంలో ఒక శ్రీరామనవమి మట్టికే ఒకే రోజున ఎన్ని లక్షల కళ్యాణాలు అవుతాయి అంటే మనకు తెలని విషయం అది. కాబట్టి రాములవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి పెద్దలందరూ ఉన్నారు. పండు గారు, రామాలయం చైర్మన్ గారు, కమిటీ వారు అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అలంపేట వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం తాండ్రపాపారేడు సెంటర్ యలమ రామాలయం నందు అత్యంత వైభవంగా మన శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణ ప్రముఖులందరూ కూడా వచ్చి, పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే దాంట్లో భాగంగానే నేడు ఇక్కడ భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికి సుమారు 6,000 మంది పైనే వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద స్వీకరణ జరిగింది. అలాగే దీనికి సహకరించిన దాతలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భీమవరంలో విధి నిర్వహణలో ఉన్న అడ్వకేట్ కృష్ణాజీపై చేసిన దాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. 2 రోజుల పాటు విధులు బహిష్కరిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద అడ్వకేట్స్ నిరసన చేశారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో అడ్వకేట్స్ పై కాకుండా మామూలుగా ఉన్న అడ్వకేట్స్ పై కూడా దాడులు పెరిగిపోతే తాము కేసులు ఎలా బాధించగలమని అన్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ దాడిని ఖండిస్తూ 2 రోజుల పాటు విధులను బహిష్కరించి తమదైన శైలిలో ఆందోళన చేపడతామని అన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. బంటుపల్లి కృష్ణాజీ గారిపై జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు మేము కోర్టు విధులను బహిష్కరించి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించాలని వచ్చాం. ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం ప్రతి చోట కూడా ఎక్కడ కూడా న్యాయవాదులకు రక్షణ లేదు. ఈ న్యాయవాదుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, న్యాయవాదులకు కానీ, వారి కుటుంబాలకు కానీ, వారికి కానీ ఏదో రక్షణ కూడా లేకుండా పోయింది. ప్రతి న్యాయవాదికి, వారి కుటుంబాలకు కూడా తప్పనిసరిగా న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ రోజు మేము విధులను బహిష్కరించాము. ఈ రోజు రేపు కూడా విధులను బహిష్కరించాము. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాము. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో అడ్వకేట్ శ్రీ బంటుపల్లి కృష్ణాజీ గారిపై జరిగిన అమానుషమైన దాడిని నిరసిస్తూ మరి ఈరోజు రేపు విధులు బహిష్కరించి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కానీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ న్యాయవాదుల మీద అనేక చోట్ల వాళ్ళు విధి నిర్వహణలో ఉండగా కూడా దాడులు జరుగుతున్నాయి. అటు కక్షదారుల నుంచి కానీ, ఇటు పోలీసు వ్యవస్థ నుంచి కానీ న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతున్నాయి. వారి మీద చేస్తున్న అమానుషమైన దాడులను అరికట్టడానికి న్యాయవాదుల సంరక్షణ చట్టం ఇంకా గట్టిగా అమలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి న్యాయవాదులకి తగు రక్షణ కల్పించారు. సమాజంలో న్యాయవాదులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రని దృష్టిలో ఉంచుకునైనా సరే ఈ న్యాయవాదుల సంరక్షణ చట్టానికి మరింత పదును పెట్టి న్యాయవాదులకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో
న్యాయవాదులపై జరుగుతున్న అమానుషమైన దాడుల్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున విధులు బహిష్కరించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇదే సందర్భంలో ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ స్థానిక ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రాలు కూడా సమర్పిస్తూ మా నిరసనని వ్యక్తం చేస్తున్నాం. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరు కానున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీలు తెలిపారు. పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరు కానున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, మహంకాళి రామ్మోహన్ రావు, మిడతా పెంటయ్య, పాతూరి అంబేద్కర్, షేక్ యాకూబ్, నాయుడు శ్రీను, నాగు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ప్రజల సమస్య పరిష్కార వేదికని రేపు మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు ఉదయం 10 గంటలకే ఈ ప్రజలపై సమస్యపై వేదిక ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క సమస్యల్ని అర్జీ రూపంలో తీసుకురావాలని, మరి మీరు పెట్టే అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డు కూడా లింక్ చేసి రేపు ఉదయం 10 గంటలకల్లా జంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇది కూటమి ప్రభుత్వం మరి యొక్క వేదికను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా వారికి కావాల్సిన సమస్యలనే ఈ వేదిక ద్వారా మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ప్రతి ఒక్కరికి వచ్చిన అర్జీలు తీసుకుని మరి యొక్క సమస్యలను ఆయన పరిష్కరిస్తారు. దీన్ని జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని మరి సందర్భంగా తెలియపరుస్తున్నాం. అలాగే వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు తీసుకొచ్చే అప్లికేషన్తో పాటు లింక్ చేసి ఉండాలి. మరి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారు తీసుకుంటారు. అలాగే మీరు పెట్టుకునే సమస్యల మీద కూడా ఆఫీసర్లు అందరూ కూడా అక్కడే ఉంటారు. మరి ఆ సమస్యల మీద కూడా వెంటనే ఆ యొక్క స్పందించి మరి ఎవరు ఏ సమస్య ఉన్నా సరే ఎమ్మెల్యే గారు ఆయా శాఖల వారికి అప్పచెప్పి మరి ఆ పనులు తక్షణమే జరగాలని కూడా ఆయన ఈ యొక్క సమావేశంలో మాట్లాడటం జరుగుతుంది. దాన్ని జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ సెలవు. మన జంగారెడ్డి మండలం సరౌండింగ్లో ఉన్న సమస్యలపై రేపొద్దున స్పందించడానికి స్వయంగా మన ఎమ్మెల్యే గారు జంగారెడ్డి పట్టణం మున్సిపల్ ఆఫీస్కి విచ్చేస్తున్నారు. దయచేసి ప్రజలందరికీ కూడా ఇది మీరు ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఎప్పటి నుండో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ కూడా ఒక నోటి మాటతో తీర్చే విధంగా ఆయన ఒక ప్రణాళికగా మన ముందుకు వస్తున్నారు. ఇలాంటి డైనమిక్ ఎమ్మెల్యే గారికి మనందరం కూడా స్వాగతం పలుకుతూ మీకున్న సమస్యలను మెయిన్ ఒక అర్జీ రూపంలో ఇచ్చి దాంతోపాటు మీ యొక్క అడ్రస్సు ఆధార్ కూడా లింక్ చేసి ఎమ్మెల్యే గారికి స్వయంగా కలిసి మీ యొక్క సమస్యను విన్నవించుకోవాల్సిందిగా మా పార్టీ తరఫున కూడా కోరుకుంటున్నాం. మా వరకు మేము చేయగలిగింది ఇలాంటి వేదికను ఏర్పాటు చేయడమే. దానికి స్వయంగా ఎమ్మెల్యే గారు విచ్చేసి మీ సమస్యను వింటారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జంగారెడ్డి పక్కన ఉన్న చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మీకున్న చిన్న చిన్న సమస్యల్ని స్వయంగా ఎమ్మెల్యే గారితో విన్నవించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హనుమనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మజ్జిగ చలివేంద్రం వద్ద భక్తులు దాహార్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,77,837 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలియజేశారు. సుమారు 1,200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. చింతలపూడి మండలం రాఘవాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ధాన్యం అమ్ముకోవాలని అన్నారు. దళారుల బారిన పడి మోసపోవద్దని తెలియజేశారు. వ్యవసాయాధికారులకు సమాచారం అందజేసి గోనె సంచులను పొందాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని అన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో షార్ట్ సర్క్యూట్ వల్ల కలుమూరి స్వామినాథన్ దుర్గా దంపతుల తాటాకిల్లు దగ్ధమవడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. మానవతా కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి ద్వారా మానవతా సంస్థ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంస్థ స్పందించి నెలకు సరిపడా కిరాణా సరుకులు, బియ్యం, కూరగాయలు, కొంత నగదు మొత్తం 3,000 రూపాయలు అందజేశారు. అలాగే మానవతా ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, కండవల్లి ఆశీర్వాదం 500 రూపాయలు ఇచ్చారు. అలాగే మానవతా ఆడిట్ కమిటీ చైర్మన్ డికే రెడ్డి 1000 రూపాయలు విలువ చేసే వస్త్రాలు, సబ్బులు, చెప్పులు అందజేశారు. అలాగే మానవతా సభ్యులు కన్నా లక్ష్మణరావు 800 రూపాయలు విలువ చేసే వస్త్రాలు, చీర, జాకెట్, పంచె, కండువా, దుప్పట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి, కన్నా లక్ష్మణరావు, వెంకన్నబాబు, అప్పలరెడ్డి, నాగిరెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సభ్యులందరూ కూడా వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం, బట్టలు, కూరగాయలు, బియ్యం, కూరగాయలు పట్టుకుని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి జరిగినటువంటి నష్టం మేమంతా పోడ్చలేకపోవచ్చు, కానీ కొంతవరకు వాళ్ళకి మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వామినాథన్ కుటుంబానికి మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వామినాథన్ దుర్గమ్మ వారిది ఊరిల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయింది. కట్టుబట్టలతో బయటికి రావడం జరిగింది. వారికి మానవతా సంస్థ తరఫున 3,000 రూపాయలు కిరాణా సరుకులు, 600 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. కన్నా లక్ష్మణరావు గారు వారిద్దరికీ కూడా దుప్పట్లు, పంచె, టవలో, చీర, జాకెట్టు ఇవ్వడం జరిగింది. అలాగే దల్లి కేదారేశ్వరరెడ్డి గారు కూడా వారికి బట్టలు అయ్యి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. వంట గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ బొమ్మ వద్ద మంగళవారం ఉదయం ధర్నా చేశారు. ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్, డీజిల్ పై 2 రూపాయలు పెంచారని, వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయల భారాన్ని ప్రజలపై మోపడాన్ని సిఐటియు ఏలూరు నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వివిఎన్ ప్రసాద్, వైఎస్ కనకారావు తీవ్రంగా ఖండించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం అంటే ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత గ్యాస్ సిలిండర్లపై కూడా భారం పడుతుందని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు $120 నుండి $65 పడిపోయినా 70 రూపాయలున్న పెట్రోల్ ధర 110 రూపాయలకు పెరిగిందని, కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులతో రోజురోజుకి ఇంధన ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి సోమయ్య, జె గోపి, సిహెచ్ అమర్ కుమార్, జి కోటేశ్వరరావు, టి అప్పారావు, దుర్యోధన్ రావు నాయకత్వం వహించారు. అదేవిధంగా బొట్టెగూడెంలో సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. గ్యాస్ సిలిండర్ ను శిరస్సుపై మోస్తూ వినూత్నంగా ప్రదర్శన చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మొడియం నాగమణి మాట్లాడుతూ, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ పై 50 రూపాయల మేరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సిపిఎం పార్టీ బొట్టాగూడెం మండల కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లకు ఉజ్వల పథకం లబ్ధిదారులకు 50 రూపాయలు పెంచడం దారుణమని అన్నారు. ఇప్పటికే దేశంలో ప్రజలు కొనుగోలు శక్తి పడిపోతున్న దశలో నిత్యావసరమైన గ్యాస్ ధర కూడా పెంచడం ప్రజలు నెత్తిన భారం వేయటమేనని పేర్కొన్నారు. పెంచడం జరిగింది.
మేము పెంచిన ధరలు తగ్గించాలనేసి సిపిఎం పార్టీగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు, కానీ ఈరోజు సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన నిత్యావసర ధరలు కానివ్వండి, ఇటు గ్యాస్ సబ్సిడీకి ఇస్తానన్నారు. ఈరోజు సబ్సిడీ పక్కన పెట్టేశారు. 3 గ్యాస్ సిలిండర్లు పక్కన పెట్టేశారు. ఈరోజు గ్యాస్ సామాన్య ప్రజలకు అందుబాటులో తేవాల్సిన గ్యాస్ ను కూడా ఈరోజు పెంచేసి ప్రభుత్వాలు సామాన్య ప్రజల మీద నెత్తిన భారాలు వేస్తా ఉన్నారు. ఇటు భారాలు తగ్గించాలనేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా నామాత్రంగానే ఇస్తా ఉన్నారు. సబ్సిడీ లేకుండా ఈ రోజు బ్యాంకుల్లో మీకు సబ్సిడీ ఇస్తామనేసి అంటున్నారు. కానీ ఈ రోజుకి ఎవరి అకౌంట్ లో ఎవరి బ్యాంకుల్లో కూడా రూపాయి నయా పైసా పడిన దాఖలాలు అయితే కనపడడం లేదు. ఈరోజు గ్యాస్ ప్రభుత్వాలు ఇక్కడ శుద్ధి చేస్తే కనుక అతి తక్కువ రేటుకి ఇవ్వచ్చు. కానీ ఓఎంసీ గ్యాస్ ఇక్కడ నుంచి ఎక్కడో గుజరాత్ తీసుకెళ్లి అక్కడ శుద్ధి చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు దాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి సామాన్య ప్రజలకు అతి చేరువలో ఉన్న గ్యాస్ను కూడా వీళ్ళకి భారంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ భారాలను తగ్గించాలి, నిత్యావసర ధరలు కూడా ప్రజలు తగ్గించాలనేసి ఈరోజు చూస్తే కనుక కూరగాయల రేట్లు మండిపోతూ ఉన్నాయి, ఆయిల్ రేట్లు మండిపోతూ ఉన్నాయి, ఉప్పు పప్పు ఇవన్నీ కూడా సామాన్యులకి భారంగా మారుతూ ఉన్నాయి. ఈరోజు పెరుగుతున్న ధరలు ఉన్నాయి. వాటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నాయి. ఈ భారాలను తగ్గించాలి. అట్లానే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాకుళం, అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అడవి ప్రాంతాలలో ఉన్న తండా గ్రామాలకు తరలి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దింసా నృత్యాలతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. ఉల్లాసంగా పాల్గొన్నారు. దుబ్రిగుండ మండలం పెదపాడులో రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గర్భిణులకు కిట్లు, పిల్లలకు స్వీట్ బాక్సులు పంపిణీ చేసి గిరిజన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత వాహనంపై చాపరాయి వాగు దాటి కొంత దూరం వెళ్లిన పవన్ అక్కడి నుంచి కాలినడకన పెదపాడుకు వెళ్లారు. ధింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో గిరిజనులు పవన్ కళ్యాణ్ ను తమ గ్రామానికి ఆహ్వానించారు. గిరిజనులతోనే కలిసి నేలపైన బండరాళ్లపైనే కూర్చుని మాట్లాడారు. గిరిజనుల అనుభవాలను పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు. వారితో మమేకమైన పవన్ కళ్యాణ్ వారి కష్ట సుఖాలను, జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను అనుభవించకపోయినా ఆ డోలి కష్టాలు నాకు తెలుసు అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 49 కోట్ల రూపాయలు ఇవ్వగానే వెంటనే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుంచి పోలంగూడ గ్రామాలకు బీటీ రహదారి వేశామని గుర్తు చేశారు. దీంతో మొదటిసారి ఆ గిరిజన గ్రామాల్లో అంబులెన్స్ సౌండ్ వినిపించిందని అన్నారు. ఆ గ్రామానికి అంబులెన్స్ రావడంతో ఓ గిరిజన గర్భిణి సకాలంలో ఆసుపత్రిలో చేరి బిడ్డకు జన్మనివ్వడాన్ని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను. అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు 49 కోట్లు ఇస్తే వెంటనే మనం చేయగలిగింది ఏంటంటే వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పర్టికులర్ గ్రామానికి వెళ్లి అక్కడ సకాలంలో పొలంగూడ గ్రామానికి, మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా కొత్తగా బీటీ రోడ్ నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది. సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి, ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఈ రహదారి ద్వారా 6 గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన 1260 మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు. అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ అసంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా స్కూల్ కు తిరిగి వెళ్లాలని ఆశిస్తూ జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పూజలు చేశారు. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేశారు. ఆలయ ఈవో ఆర్వి చందన బాలరాజును సత్కరించి ప్రసాదాలు పంపిణీ చేశారు. స్కూటీ డిక్కీతో దొంగతనంతో పాటు జూలం ప్రదర్శించిన దొంగతనానికి పాల్పడిన 2 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదుతో పాటు పల్సర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మీడియాకు మాట్లాడారు. మిత్రులందరికీ నమస్కారం అండి. మన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో
జరిగిన 2 డికీ అఫెన్సెస్ని మన సిసిఎస్ టీము, మన ఏలూరు 3 టౌన్ టీము, మన డిఎస్పీ గారి సారథ్యంలో చక్కగా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు. టోటల్ 5 లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది. ఈ 2 అఫెన్సెస్ లో కలిపి పోయిన డబ్బు 5,70,000 పోయింది. 5 లక్షలు కూడా రికవర్ చేశారు. ఈ ముద్దాయిలు పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్, 29 ఇయర్స్ ఇతుంది, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ అమూల్ రెడ్డి, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. వీళ్ళు అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడ్ తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండి జోడు దొంగల్లాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వల్నరబుల్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు, పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు, అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు. సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు, మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మాక్సిమం మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఒకవేళ డబ్బు ఏదైనా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం భీముడోల్లో చూసాము, ఒంటరిగా ఒక రైతు వచ్చి డబ్బు విత్డ్రా చేసుకొని పోతున్నప్పుడు అతనికి దూరం నుంచి చూసి ఒక దొంగతనం చేశాడు. ఏదైనా ఇట్లాంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంకొకరిని మీకు తోడుగా తెచ్చుకుంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ జరగకుండా ఉంటాయి. అర్జెంటుగా మీరు ఎక్కడైనా వెళ్లాల్సి వచ్చినా ఒక వ్యక్తి ఆ బండి దగ్గర ఉంటారు కాబట్టి ఆ బండిలో డికీ అఫెన్సెస్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గర నుంచి టక్కన లాక్కోపోవడం కానీ జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్లస్ ఇట్లాంటి పెద్ద మొత్తం డబ్బు తీసుకురాకపోవడం శ్రేయస్కరం. ఒకవేళ తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఎవరినైనా తోడు తీసుకుంటే ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు మీకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. బట్ ఒక ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పరిజ్ఞానంతో చక్కగా డిటెక్ట్ చేసిన మన ఏలూరు ఎస్డిపిఓ గారికి, మన సిఐ కోటేశ్వరరావు 3 టౌన్ సిఐ గారు, రాజశేఖర్ సిసిఎస్ టీము ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూస్గా అన్ని సీసీటీవీలు, ఒక సీసీటీవీ ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం. రోజుల తరబడి అది చూసి ఆ వ్యక్తిని మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని దగ్గర రికవరీ చేశారు. అండ్ ఎస్ఐ రాంబాబు, అప్పారావు, హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాష్, సిసిఎస్ సిబ్బంది అహ్మద్, రాజ్ కుమార్, రజనీ, రామకృష్ణ, ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో అగిరిపల్లిలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ దాసురెడ్డి పరిశీలించారు. వారితో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక సద్వినియోగం చేసుకోవాలంటున్న కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం సాయిదుర్గ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు. ఈ నెల 9వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఉచిత చికిత్సలు, పరీక్షలు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలంటూ బొట్టాయిగూడెంలో వినూత్నంగా నిరసన చేపట్టిన సిపిఎం పార్టీ. జంగారెడ్డిగూడెంలో వెలమపేట రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, డాక్టర్ రాజాన సత్యనారాయణ. భీమవరంలో అడ్వకేట్ పై దాడిని ఖండిస్తూ విధులను బహిష్కరించిన జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.